హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వన్ మోర్ డైలీ వ్లాగ్. నేనైతే నా మార్నింగ్ రొటీన్ నేను డ్యూటీకి అంతలోపు ఎలా చేసుకుంటాను, పిల్లలతో ఎలా టైం మేనేజ్ చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు నాలాగా ఎవరైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నారు. నాకైతే ఏం తెలీదండి. నాకు తెలిసినవి కొన్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ ఈరోజు 5:30కి అయితే లేచాను. టీ అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం స్టవ్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఇంట్లో కాయగూరలు అయితే ఏం లేవని మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళారు. ఇంకా తను వచ్చేలోపు అయితే నేను రైస్ పెడుతున్నాను. ఇంకా ఇల్లు క్లీనింగ్లు అవన్నీ ఉంటాయి కదా మార్నింగ్ అంటే. నేను అసలు 6:30కి ఇప్పుడు 6:30కి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి నేను మళ్ళీ వెళ్ళేంత వరకు అయితే ఇంకా గ్యాప్ తీసుకోను. ఎందుకంటే మధ్యలో మనం గ్యాప్ తీసుకొని ఉన్నామంటే మాత్రం ఇంకా పని ఇంకా టైం పెరిగిపోతుంది. ఇంకా ఏదో కొంత పని ఉండిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్కి అది నాకే అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే గ్యాప్ ఇంకా తీసుకోను. ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి పనంతా అయిపోయే వరకు అయితే అస్సలు కూర్చోను. ఇంకా ఏది పెట్టుకోను. ఇంట్లో ముందు పని అయిపోవాలని చెప్పేసి ఆలోచిస్తాను. నేను ఇప్పుడైతే రైస్ పెట్టేశాను. ఇంకా క్లీనింగ్కి అయితే వెళ్ళిపోతాను. క్లీనింగ్ సెక్షను ఇంక మొత్తం ఇల్లంతా సర్దేసి తుడుచుకోవడం, మాప్ పెట్టుకోవడం ఇవన్నీ అయితే ఒక 1 అవర్ పట్టేస్తుంది ఎలాగలేదన్నా కానీ. ఎందుకంటే పిల్లలకి సెలవులు కాబట్టి మనం ఎంత నీట్గా చేసి వెళ్ళినా కానీ వచ్చినప్పటికి మళ్ళీ నేను ఏదైతే చేశానో అదంతా మళ్ళీ అలాగనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మరి సెలవులన్నాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇల్లు పీకి పందిరేస్తారు అసలు. నేను పొద్దున్న ఎన్నైతే సర్దేసి ఎక్కడవక్కడ ఎంత నీట్గా అయితే పెట్టేసి వెళ్తానో మళ్ళీ నేను సేమ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పటికి ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. అది పిల్లలు ఉన్నంత వరకు ఇంక అవ్వదు. ఇంక సెలవులు ఎప్పుడైపోతాయిరా బాబు అని అనిపిస్తుంది రోజు మార్నింగు. సర్లే మరి ఇంక పిల్లలు అన్నాక తప్పదని చెప్పేసి ఇంకా నా పని నేను చేసుకుంటాను. వాళ్ళైతే నేను ఇంకా క్లీనింగ్లు అవి చేసినప్పటికైతే ఇంకా సెలవులు కదా, వాళ్ళు కొంచెం లేట్గా లేస్తారు 7:30కి అలాగా. వాళ్ళు లేచి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళు టిఫిన్ తిన్నప్పటికి అదొక సగం పని అయిపోతుంది. ఇంక ఈ పనులు అయిపోతాయి. ఈలోగా మా హస్బెండ్ అయితే వచ్చారు. తనైతే కర్రీ చేయమని తను కర్రీ అప్ చేస్తాను. లక్కీగా నాకేంటంటే మా హస్బెండ్కి వంటొచ్చు, నాకు వంటొచ్చు. ఇద్దరము టైం మేనేజ్ చేసుకొని ఎవరికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఎవరు ఏ సెక్షన్ ఆ సెక్షన్ తీసేసుకొని చేసేసుకుంటాం స్పీడ్గా. ఎందుకంటే తను వెళ్ళిపోతారు మార్నింగే, నేను ఇంకా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈవినింగ్ ఇద్దరం వచ్చినప్పటికి ఇద్దరికి పని ఉంటే ఇద్దరు ఇంకా నేను కొంచెం మరి ఇంకా తప్పదని చెయ్యాలి. తనైతే ఇంకా చెయ్యరు కదా, ఇంకా తను రిలాక్స్ అవుతారు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం మార్నింగ్ మేము వెళ్ళేలోపే పనంతా కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాము. ఇంక ఈవినింగ్ ఏం పెట్టుకోము. ఎప్పుడు రైస్ పెట్టుకుంటాము. కర్రీస్ ఎక్కువ ఉండిపోతే ఇంకా రైస్ పెట్టేసుకొని అలా ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్ వంట చేయాలి ఇద్దరము వచ్చానంటే కొంచెం ఇబ్బంది కదా. ఎప్పుడైనా ఇంకా తప్పదు, కర్రీస్ అసలు ఏమీ లేవంటే తప్పకుండా మళ్ళీ ఇంకా చేసుకోవాలి. అలా అయితే ఉండిపోము. కొన్నిసార్లు ఏంటంటే బయట నుంచి కూడా తెచ్చుకుంటాము. సాంబార్ అలాంటివి ఏమైనా బయట నుంచి కూడా తెచ్చుకొని అడ్జస్ట్ అయిపోతాము. ఇంకోటి ఏంటంటే నేను కొత్తగా యూట్యూబర్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను కదా. నేనైతే రీసెంట్గా అంటే స్టార్ట్ చేశాను ఒక 1 ఇయర్ అలా సాంగ్స్ అవి పెట్టాను. కానీ ఎప్పుడు నా ఓన్ వాయిస్ కానీ నా వీడియోస్ కానీ అట్లాంటివి నేను పోస్ట్ చేయలేదు. రీసెంట్గానే ఒక 1 వీక్ 10 డేస్ నుంచే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే వీడియోస్ చేసే ముందు, ఛానల్ స్టార్ట్ చేసే ముందు 100 ఛానల్ చూస్తారు. 100 మంది 100 చెప్తారండి. అవన్నీ మనం విన్నామంటే మనం కన్ఫ్యూజన్‌లో పడిపోయి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది పూర్తిగా వదిలేస్తాము. వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి పట్టుకొని అయితే లాగుతాము. దానివల్ల మనం అసలు మనకి ముందే మనం ఎక్కువ స్ట్రెస్‌లా ఫీల్ అయిపోతాము. దానివల్ల తర్వాత మనకు అసలు చేయాలని ఇంట్రెస్ట్ పోతది. సో, దానివల్ల ఏంటంటే అసలు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తారనుకుంటే మీరు అసలు ఏ ఛానల్స్‌ని ఫాలో అవ్వద్దు. మీకు సెట్టింగ్స్ ఏమైనా తెలియకపోయినా, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోయినా, లేదంటే అసలు మామూలుగా ఈ క్రియేట్ చేయడాలు ఇలాంటివన్నీ తెలియకపోయినా ఒక టెక్ ఛానల్స్‌ని ఒకటో రెండో టెక్ ఛానల్స్‌ని మంచివి మీరు అవి కామెంట్స్ అవి మంచి రివ్యూను ఉంటాయి కదా, అలాంటిది ఏమైనా 1, 2 చూసుకొని వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పేదే మీరు వినండి. వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఛానల్స్‌ని అలా ఫాలో అయిపోండి. అంతేగాని చూడండి కొంతమంది అందరూ బాగా చెప్తారు. ఇప్పుడు నేను ఒకలా చెప్తే వేరే వాళ్ళు వేరొకలా చెప్తారు. ఇద్దరం చెప్పేది ఒకటే అయినప్పటికి కూడా ఏది చేయాలన్నది మనకు అర్థం అవ్వదు.
అలా కాకుండా మనం ఒకటే చూసామనుకోండి, వాళ్ళు ఇది చెప్పారు కదా! ఇది చేసుకోవచ్చు, ఇలా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తది. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి కొంతమందికైనా ఇది చెప్దామని చెప్పి నాకు అనిపిచ్చింది. నేను కూడా అంతే చాలా ఛానల్స్ చూశాను. అవన్నీ చూసి నాకు అసలు తలనొప్పొచ్చేసింది. అనవసరంగా చూస్తున్నాను ఇవన్నీ అనిపిచ్చింది. మనం ఏదైతే తీయాలనుకుంటున్నామో వీడియో, అది వీడియో తీసుకోండి మంచిగా. మన ఓన్ వాయిస్ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. దాన్ని నీట్‌గా ఎడిట్ చేసి మనకు తెలిసిన విధంగా అన్నీ అన్నీ మంచిగా మనకి ఫస్ట్‌లోనే వచ్చేయాలని లేదు కదా! ఒక 2, 3 వీడియోస్ పెడుతుంటే మనకే అన్ని సెట్టింగ్స్ తెలుస్తాయి. మనకు అన్నీ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా దాన్ని అన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా! అందుకని చెప్పేసి 1, 2 వీడియోలు మనం ఫస్ట్ పోస్ట్ చేస్తే కదా తెలుస్తుంది. ఈ వాళ్ళ ఛానల్ చెప్పారు, వీళ్ళ ఛానల్ చెప్పారు, 5 నిమిషాల్లో 10 సబ్స్క్రైబర్స్, ఈ సబ్స్క్రైబర్స్, అన్ని లైక్‌లు, వ్యూస్ అసలు అదంతా ఏం పెట్టుకోవద్దండి. మనకి మెంటల్‌గా హెడ్‌ఏక్‌లు అలాంటివి రావడం తప్ప అసలు ఏ ఉపయోగం ఉండదు దానివలన. మంచిగా ఒక టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్‌ని పూర్తిగా అర్థం చేసుకొని మీరైతే ఫాలో అవ్వండి చెయ్యాలనుకున్న వాళ్ళైతే. నేనైతే ఫస్టు ఒక 1 మంత్ అలానే చేశాను. తర్వాత నాకు అనిపిచ్చింది ఇవన్నీ కాదు, మనం చేయాలనుకున్నది మనం తీసుకుందాం అంతే. ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది నేను వీడియోస్ ద్వారా చెప్తాను. అంతకు మించి ఇంక ఇవన్నీ ఫాలో అవ్వడం అయితే కరెక్ట్ కాదని అనిపిచ్చింది. మనం తీసే కంటెంట్ కూడా కొత్తలో మనకి ఏటన్నది మనకు తెలీదు. ఎందుకంటే ఏదో మనం ఇప్పుడు చెయ్యాలన్న ఆలోచనలో ఉంటాం తప్ప, ఏది ఫస్ట్ తీసుకోవాలన్న ఆలోచన అయితే అస్సలు అంత బేగా మనం అర్థం చేసుకోలేం. అంటే ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి కదా! మనల్ని చూసే వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి. మనల్ని వాళ్ళు నమ్మాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే మనం మన ఏ వీడియో అయితే మనది ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి అయితే లైక్‌లు వచ్చాయి, దాన్ని బట్టి ఓహో! ఈ వేలో నేను వీడియోస్ చేస్తే వాళ్ళకి నచ్చుతానేమో, ఈ వేలో నా వీడియోస్ వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయేమో అని చెప్పేసి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫస్ట్‌లోనే ఏదేదో చేసేసి కంటెంట్ బావుండాలి, అవి బావుండాలి, ఇవి బావుండాలని చాలామంది వీడియోస్‌కి మంచి ఫోన్లు ఉండాలని అవ్వని, ఇవ్వని ఇన్వెస్ట్‌మెంట్లు అయితే అస్సలు చేసేయకండి. కొంచెం ఆలోచించండి. వీడియోస్ మనం చెయ్యాలి అనుకుంటున్నాము అంతే. దానికోసం ఇన్వెస్ట్ చేసేసి ఆ ఛానల్ చూసి, ఈ ఛానల్ చూసి ప్రెజర్ అయితే పెట్టుకోవద్దండి. నా మార్నింగ్ రొటీన్ అయితే చాలా వరకు అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. ఇల్లు క్లీనింగ్, మాఫింగ్ అన్నీ అయిపోయినాయి. ఫైనల్‌గా బట్టలైతే నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకొని మిషన్‌లో ఏసేసుకుంటాను. మార్నింగ్ డ్రై చేసి ఆరబెట్టేసుకుంటాను. ఇంక మధ్యాహ్నం వచ్చినప్పుడు తీసుకోవడానికి బావుంటాయి. మధ్యాహ్నం అయితే ఇంక లంచ్‌కి వచ్చినప్పుడు కొంచెం బట్టలవి తీసేసి మడతలేసుకోవడానికైతే టైం సరిపోద్ది. ఇంకా మా పాపకైతే జడలవి స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకలాగా ఏసేస్తాను. ఫైనల్‌గా నా పనంతా అయినప్పటికి 9:38 అయింది. ఇప్పుడు నేను ఇంకా జడేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ.